తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉంటారు. అందులో కొందరికి మాత్రమే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలనాటి తార సావిత్రి తర్వాత ఆ స్థానం హీరోయిన్ సౌందర్యకు దక్కింది. ఎన్నో వందల సినిమాల్లో నటించింది సౌందర్య. అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఆమె అందరూ స్టార్ హీరోలతో జోడీ కట్టింది. 1993 నుండి 2004 వరకు నిర్విరామంగా సినిమాలు చేసింది. ఆమె కెరియర్లో 100కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సౌందర్య. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. దక్షిణాది చిత్రాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. అయితే సౌందర్య చిన్న వయసులోనే తుదిశ్వాస విడవటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె చనిపోయి చాలా ఏళ్లు పూర్తవుతున్నా కూడా యాక్సిడెంట్ మిస్టరీగానే ఉంది. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఆమె డెత్ గురించి షాకింగ్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఒకసారి వివరంగా తెలుసుకుందాం. సౌందర్య కన్నడ బ్యూటీ అయినా తెలుగు అమ్మాయిలాగానే ఉండేది. అందుకే తెలుగు ప్రజలు ఆమెకు నీరాజనం పలికేవారు. ఆమె సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరిచేవారు. అయితే సినిమాలే కాదు, రాజకీయాల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో ఆటుగా అడుగులు వేసింది సౌందర్య. కానీ దేవుడు ఆ రాత ఆమెకు రాయలేదు. రాజకీయాల్లోకి అడుగు పెట్టగానే ప్రాణాలను తీసేశాడు. 2004 ఏప్రిల్ 17న ఆమె మరణించింది. ఎయిర్ క్రాఫ్ట్ పేలటంతో చనిపోయింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో తన సోదరుడు అమర్నాథ్ కూడా ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. ఈ ఘటన బెంగళూరు సమీపంలో జరిగింది. పొలిటికల్ క్యాంపెయిన్కి వెళుతుండగా ఈ సమయంలో ఇలా ఘోర ప్రమాదం జరగటం అందరినీ కలిచివేసింది. సౌందర్య లాంటి గొప్ప నటిని కోల్పోయినందుకు సినీలోకం విచారం వ్యక్తం చేసింది. నేటికి సౌందర్య ఈ లోకాన్ని విడిచి 21 ఏళ్లయ్యింది. కానీ ఆమె డెత్పై రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె మరణానికి ముందు ఏం జరిగిందన్న విషయాన్ని ఓ సీనియర్ హీరోయిన్ సంచలన విషయాలను బయటపెట్టింది. తమిళ స్టార్ హీరోయిన్ నటి వెనరాడై నిర్మల సౌందర్య మరణం గురించి సంచలన నిజాలను బయటపెట్టింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో నిజాలను సౌందర్య మరణం గురించి బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ, సౌందర్య నన్ను సొంత తల్లిలాగా చూసుకునేది. మా ఇంట్లో కూడా ఆమె అలాగే ఉండేది. తాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. చనిపోయే టైంలో ఆమె 3 నెలల గర్భవతి. ఆ ఘోర ప్రమాదం ఇంకా నా కళ్ల ముందే ఉంది. ఆ రోజు ఆగుంటే సౌందర్య బ్రతికి ఉండేది అంటూ లైవ్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.